మనందరికి ఏం తెలుసు అంటే వస్తాం, 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం. అబ్బో ఇక్కడ క్లాస్ బాగుంది, అందరు బాగా వస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఎస్, కొందరేమో ఇంకా చాలు, ఎస్ చూసింది చాలు అని చెప్పేసి చూసింది చాలు అనుకుంటారు. ఏమో నాకు తెలియదు, చూసింది చాలు అనుకుంటారు అనుకుని ఇంక తర్వాత కనిపించడు. ఒక వారం తర్వాత, 4 రోజుల తర్వాత. ఎందుకంటే చూసాం కదా, ఆ క్యూరియాసిటీ ఉంది. వచ్చాం, కూర్చున్నాం, చూసాం. ఏముంది, సార్ వస్తారు, క్లాస్ చెప్తారు, అందరు రాసుకుంటుంటారు, పోతారు, చూసేసాం. రోజు ఇదే కదా. సో ఆ క్యూరియాసిటీ పోతుంది 2 రోజుల తర్వాత. వాళ్ళు ఇంకా 3వ రోజు నుంచి కనిపించరు మనకి. ఎస్, కొంతమంది నాకంతా వచ్చు, ఇదంతా నేను ఆల్రెడీ చూశాను చిన్నప్పటి నుంచి, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా అవేర్నెస్ ఉంది, సో ఇంకెందుకులే అని కొంతమంది. ఇంకొంతమంది ఏంటి, ఇటువంటి ఎన్ని క్లాసులు ఏం లేదు, ఈ క్లాస్తో మాత్రం ఏదో చెప్తాను అనుకున్నాను, అక్కడ ఏం లేదు, ఏదో రాపిస్తారు చెప్తారు కాబట్టి ఇదంతా పెద్ద మనకి పనికిరాదులే, దీనివల్ల పెద్ద నాలంటో ఇటువంటి క్లాసులు ఏం మార్చలేవు కాబట్టి టైం వేస్ట్ చేయడం, హ్యాపీగా పడుకుంటే అయిపోయింది కదా. ఇలా ఒక ఆలోచన, ఏదో ఒక ఆలోచన పెట్టి మనందరం ఏం చేస్తామంటే, we try to quit. Type in the chat box PUIT. కనిపించమండి. ఇంకా విజయలక్ష్మి కాల్ చేస్తుంది, లక్ష్మణ్ గారు కాల్ చేస్తారు, మేము మెసేజ్ పెడుతుంటాం, మీరు కనిపించరు. ఇక ఈరోజు 88 మంది ఉన్నాం, ఒక వారం తర్వాత ఎంతమంది ఉన్నావో నాకు తెలియదు. నాకు ఒక్కరున్నా కూడా నేను చెప్తాను. ఎస్, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ఇమ్మెటీరియల్ ఫర్ మీ. అందరు ఉండాలని కోరుకుంటా. ఎస్, బికాస్ దిస్ ఇస్ అ ట్రెజెక్టరీ, వీఆర్ గోయింగ్ టు చేంజ్ ఇన్ అండ్ అవుట్ కాబట్టి. బట్ ఈ ఆలోచనలు ఏమి మనసుకు రానివ్వకండి. ఇందులో మీరు ఏ ఎజంప్షన్ చేసినా తప్పే అండి, ఇట్స్ నాట్ రైట్. ఎస్, సో కాబట్టి ఆల్ వీఆర్ కమిటెడ్ టు దిస్. ఆల్ we committing for next 21 days? Type in the chat box. I committed for next 21 days. సో ఎవరికైతే ప్రయత్నం చూడు, ఇక్కడ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం అండి. ఎట్లాగో ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం, వచ్చాం, నిలబడ్డాం, ఎవరెస్ట్ ఎక్కాలి, ఎక్కబోతున్నాం. ఎస్, ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వద్దు, ఇక దాన్ని కంప్లీట్గానే చూద్దాం. ఎస్, మీకు కంప్లీట్ లేదు అంటే 21 days తర్వాత, 30 days తర్వాత నాతో చెప్పండి, సార్ మీకు క్లాస్ అటెండ్ అయ్యాను, ఏదో చాలా వాల్యుబుల్ అనుకున్నా, ఐ డెంట్ గెట్ ఎనీథింగ్, వీ కెన్ డిబేట్ ఆన్ దట్, డోంట్ వరీ. బట్ ముందు మీరు చెప్పింది చేశారా? చెప్పింది చేయకుండా దెర్ ఇస్ నో యూస్. కాబట్టి ఐ కమిటెడ్ ఫర్ నెక్స్ట్ 21 days. సూపర్ వెంకటరాజు గారు, లావణ్య గారు, సూపర్. దిస్ ఎ కమిట్మెంట్ అండి, దిస్ ఎ కమిట్మెంట్ టు ద సెల్ఫ్. ఇందులో మీరు రావడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు, బట్ దిస్ కమిట్మెంట్ టు ద సెల్ఫ్. ఎస్, నెక్స్ట్ 21 days మనం కమిట్ అవుతున్నాం టు అవర్ సెల్ఫ్, రైట్? సూపర్. అందరం గణేష్ గారు, ఐ కమిటెడ్ ఫర్ ద నెక్స్ట్ 21 days. ఎస్, 21 days 5:00కి మనందరం ఇక్కడ ఉంటున్నాం. ఎస్, మళ్ళీ 5 కంటే ఏంటి సార్, మీరు ఒక 5 నిమిషాలు లేట్ వస్తారు కదా, మీరు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలకి వస్తాను. డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, ఎందుకంటే బై మిస్టేక్ ఇఫ్ యూ హ్యావ్ ద సెకండ్ థాట్ ఎగ్జిబిట్స్. మీరు అది అనుకుంటే అది రేపటి నుంచి ఎగ్జిబిట్ అవుతుంది. సార్ టైం చూసి సార్ 5:15కి వస్తారు, నేను 5:20కి వస్తాను. డోంట్ టాక్ ఎనీథింగ్. ద టైమ్ ఈస్ గివెన్ ఇన్ ద మెసేజ్, యూ ఫాలో ఇట్. అందుకే చెప్తున్నా, అక్కడ కనిపించింది ఫాలో అవ్వండి, నో క్రాస్ టాక్. ఎందుకంటే అది ఎగ్జిబిట్ అవుద్ది. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో అది ఎగ్జిబిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డోంట్ డూ దట్. అందుకే చెప్తున్నా, ఐ కమిటెడ్ ఫర్ నెక్స్ట్ 21 days. యూ జస్ట్ డూ వాట్ ఐ సెడ్, దట్స్ ఇట్. దెన్ వీ ట్రావెల్ టుగెదర్, వీ ట్రావెల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే నేను ఒక్కడిని ఎంత ప్రయాణం చేసినా మీ గమనంలో, మీ జీవితంలో మార్పు తీసుకురాలేను. వెన్ వీ ట్రావెల్ టుగెదర్, నేను ఒకటి చెప్తున్నా, మీరు ఒకటి చేస్తున్నారు, నేను ఒకటి చెప్తున్నా, మీరు ఒకటి చేస్తున్నారు, నేను చెప్తున్నా మీకు అర్థమవుతుంది, నేను చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తున్నా మీరు బట్ డూ సంథింగ్. ఎస్, అలా ఎప్పుడైతే మన ఇద్దరం కలిసి ప్రయాణం చేసామో మీ లైఫ్లో ఎంతో కొంత మార్పు నేను తీసుకురాగలను. మార్పు అంటే ఇట్స్ డోంట్ మిస్అండర్స్టాండ్, సార్ మాకు అంత ఉంది, ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెషన్ అనుకోండి. అంత ఉంటే ఇంకా మంచిగా బలంగా ముందుకెళ్దాం. లేదు, ఏదైనా చిన్న హడిల్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, వీ క్లియర్ ఇట్ ఆఫ్ వన్ బై వన్. కొందరికి హెల్త్లో ఉంటుంది, కొందరికి రిలేషన్షిప్లో ఉంటుంది, కొందరికి వెల్త్లో ఉంటుంది, కొందరికి కెరీర్లో ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అది ఎక్కడున్నా కూడా బ్లాక్ క్లియర్ అవుతుందండి, బికాజ్ వీఆర్ చేంజింగ్ ఇన్సైడ్. సార్ అన్నిటికీ ఒకటే మంది ఎట్లా పని చేస్తుంది? ఎస్, అన్నిటికీ పని చేస్తుంది.
ఎస్, అది పనిచేస్తుంది 100%, నో డౌట్ ఇన్ దట్. బట్ వీ హ్యావ్ టు ట్రావెల్ టుగెదర్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మీరు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం, వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. సో ఈ నెక్స్ట్ 21 days మీరు నేను ఇద్దరిని కలిసి ప్రయాణం చేయాలి. ఎస్ రాహుల్ గారు, సూపర్ సార్, వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్, రైట్. ఇందులో ఎన్నో అవాంతరాలు ఉంటాయండి. మీ హస్బెండే చెప్తారు, ఏంటి పొద్దున్న పని లేదా, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళొద్దా, పిల్లల్ని రెడీ చేయవా, వ్యాన్ ఎక్కించవా, టిఫిన్ చేయవా, ఇదివరకు బాగుండేది, ఇప్పుడు ఏంటి క్లాస్ ఉంటూ పోయి క్లాసులో కూర్చుంటావు, పొద్దున్న లేసి ఇదేం పని, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయండి. బట్ దట్స్ అ ప్రాసెస్. ఛాలెంజెస్తో కూడిన పనే మన ప్రాసెస్. ఎస్, కాబట్టి ఛాలెంజెస్ని పెట్టుకొని క్రియేట్ చేయకండి, దట్స్ అ మెసేజ్. ఎందుకంటే మన అంతకంటే బలమైన లైఫ్, మన పిల్లలు ఇంకా మంచిగా చూసుకోవడానికి ఈ పని చేస్తున్నాం, మనం ఇంకా మంచుకోవడానికి మనం ఈ పని చేసుకుంటున్నాం, మన లైఫ్లో ఇంకా మనం ఆర్థికంగా ఆరోగ్యంగా మంచుకోవడానికి ఈ పని చేస్తున్నాం. మనం ఎందుకు చేస్తున్నాం మనకు తెలుసు కాబట్టి ఆ చిన్న చిన్న పెయిన్స్ మనం పాస్ ఆన్ అవ్వాలి, స్లోగా అవన్నీ అడ్జస్ట్ అవుతాయి. దిస్ అ మెసేజ్. ఎస్, కాబట్టి సార్ నేను చేస్తుంటే మా ఆయన సార్ చేసుకొని ఇవ్వట్లేదు, ఆయన చేసుకొని ఉండండి, ఆయన ఉండేవండి, నో ప్రాబ్లం. కానీ దానికి మీరు ఈల్డ్ అవ్వకండి, దానికి మీరు పూర్తిగా అంగీకరించి ఎవరో ఏదో చెప్పారని మీ మార్గాన్ని మీరు మార్చుకోకండి. ఎందుకంటే మనం కరెక్ట్ మార్గంలో ఉన్నాం, నో డౌట్ ఇన్ దట్. పక్కన వాళ్ళకి అర్థం కాకపోతే సహజమే, అది మనం చేస్తుంటే మనం చేసినంత పక్కన వాళ్ళకి అర్థం కావాలనుకోవడం కూడా తప్పే. కాబట్టి అర్థం కాకపోతే కాకపోనివ్వండి, అది అమ్మకు ఒకసారి అర్థం కాదు, నాన్నకు ఒకసారి అర్థం కాదు, హస్బెండ్కి అర్థం కాదు, పిల్లలు కూడా గొడవ చేసి లాగుతూ ఉంటారు, రా మమ్మీ రా, ఇప్పుడు మమ్మీ పక్కన హ్యాపీకి పడుకుని ఏదో కబుర్లు చెప్తా ఉంటుంది, ఇప్పుడు మమ్మీ పోయి కనిపించట్లేదు గంట సేపు, సో ఆ గ్యాప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వద్దు మమ్మీ అంటారు, దే ఆర్ రైట్. మళ్ళీ అగైన్ ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరు రాంగ్ కాదు, క్లియర్, ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరు రాంగ్ కాదు, ఎవ్రీబడి ఈజ్ రైట్. బట్ మన ఫోకస్ మంది. వీఆర్ క్లియర్ వాట్ వీఆర్ డూయింగ్. టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమంది క్లారిటీ ఉందండి? మనం చేసే పని మీద అబ్సల్యూట్ క్లారిటీ ఉండాలండి. సో దిస్ ఎ కమిట్మెంట్ వీ టేకెన్. ఎస్, రైట్. సో అందుకని ఒక బలమైన స్టేట్మెంట్ మనందరం రాయండి, స్టేట్మెంట్ ఒకసారి. ఎస్, వాట్ ఈస్ ద స్టేట్మెంట్? సేస్ ఇట్స్ నాట్ ఓవర్ వెన్ యూ లూజ్. మనము ఓడిపోతే నష్టమే లేదండి. ఓటమి అనేది ప్రతి ఛాంపియన్కి, ప్రతి లీడర్కి, ప్రతి అచీవర్కి, ప్రతి ఎంటర్ప్రీనర్కి లూజ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ ఇట్స్ ఓన్లీ ఓవర్ వెన్ యూ క్విట్. సార్ నేను రేపటి నుంచి ఈ క్లాస్కి రాను, దెన్ నో బడీ ఇన్ ద యూనివర్స్ కెన్ సేవ్ అస్. సార్ నేను ఒకరోజు వచ్చాను, నిద్రపోయాను, దట్స్ ఓకే. యూ కేమ్ అండ్ యూ స్లెప్ట్, దట్స్ ఫైన్. ఒకరోజు జరుగుతుంది, సార్ ఒకరోజు వచ్చాను నాకంతా ఏదో కొంచెం తలనొప్పి, దట్స్ ఓకే. బికాస్ యూ లూజ్ వన్ డే, డజంట్ మ్యాటర్. కాబట్టి మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఓవర్ వెన్ యూ లాస్ వన్ డే ఆర్ 1 week ఆర్ నథింగ్, దట్స్ ఓకే. బట్ ఇఫ్ యూ క్విట్, ఇక్కడ క్విటింగ్ అంటే ఏంటంటే, సార్ నేను 5 AM రాను, సార్ 5 AM మీరు చెప్పింది చేయను, ఎస్, దెన్ వీఆర్ కంప్లీట్లీ లాసింగ్ ద గేమ్. ఒక్కరోజు లాస్ అవడం వేరు, మొత్తం గేమ్ మిస్ చేసుకోవడం వేరు. సో మనం సక్సెస్ కావాలంటే మనం క్రీజ్లో ఉండాలా, గ్యాలరీలో ఉండాలా? వీఆర్ ఆన్ ద ఫీల్డ్. ఎగ్జాక్ట్లీ, వీఆర్ ఆల్ 91 people ఆన్ ద ఫీల్డ్ రైట్ నౌ. మీరు ఏదనుకుంటే ఆ ఫీల్డ్లో ఉన్నారు. సార్ ఐ వాంట్ టు సక్సెస్, అబెండెన్స్ ఆఫ్ మనీ, ఆ గేమ్లో మీరు ఉన్నారు. గేమ్ మొదలైంది ఇప్పుడే. సార్ నాకు ఆరోగ్యం బాగుండాలి, గేమ్ స్టార్టెడ్ జస్ట్ నౌ. మీరు ఫీల్డ్లో ఉన్నారు. మీరు నేను వీడియో ఆఫ్ చేసుకుంటా సార్, మీరు చెప్పేది రాయండి సార్, మీరు చెప్పేది చేయను అంటే యూ ఆర్ జస్ట్ వాచింగ్ ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ ద బాల్కనీ. టీవీలో గేమ్ వస్తుంది, హ్యాపీగా ఆస్ట్రేలియా మ్యాచ్ నడుస్తుంది, టీవీలో కూర్చొని చాయ్ పల్లి తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ చూస్తున్నాం. దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు, బికాస్ యు ఆర్ స్పెక్టేటర్. మీరు ఎన్ని సంవత్సరాలు చూసినా మీరు క్రికెటర్ కాలేరండి, మీరు ఎన్ని సంవత్సరాలు చూసినా మీరు స్విమ్మర్ కాలేరు. అర్థమవుతుందా? చూస్తున్నాం, రోజు చూస్తున్నాం, బట్ యూ నెవర్ అచీవ్ ఎనీథింగ్. అది ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, చిన్న తృప్తి ఉంటుంది. ఆ మ్యాచ్ చూసాను, ఈ మ్యాచ్ చూసాను, అది అక్కడ జరిగింది, ఇట్లా జరిగింది, ఇది చెప్పుకోవడానికి మనకు వస్తే నీ లైఫ్లో మార్పు రాదు. మన లైఫ్లో మార్పు రావాలంటే మనం ఎక్కడ ఉండాలి? వీ హ్యావ్ టు బి ఇన్ ద ఫీల్డ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వీ హ్యావ్ టు బి ఇన్ ద ఫీల్డ్. ఫీల్డ్, ఇక్కడ ఫీల్డ్ ఏంటంటే పొద్దున 5 రావడం, జూమ్ కూర్చోవడం, వీడియో ఆన్ చేసుకోవడం, పెన్ పేపర్ పెట్టుకోవడం, చెప్పింగ్ చేయడం, దట్స్ ద గేమ్.
So all we are playing the game, type in the chat box, I'm a player playing the game. So you all has to play అండి. డిస్పైట్ ఆఫ్ మీరు ఫీల్డర్ కావచ్చు, బౌలర్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా కావచ్చు, మేబీ 11th 12th 13th 14% డజంట్ మ్యాటర్, బట్ వీ హ్యావ్ టు బి ఇన్ ద టీమ్ అండ్ వీ హ్యావ్ టు ప్లే. దట్స్ ఐఎమ్ ప్లేయర్, ఐఎమ్ ప్లేయింగ్ ద గేమ్. ఎస్, వీ ఆల్ నీడ్ టు ప్లే ద గేమ్. దిస్ ఇస్ అనదర్ కమిట్మెంట్. చూస్తాను సార్, బాగుంది, చూస్తుంటే బాగా ఏసీ చేశారు, టైం కనిపిస్తున్నారు, అక్కడ కూర్చొని చూస్తానంటే చూస్తే ఏం రాదు. అది బాగుంటుంది, బట్ ఇన్ లాంగ్ టర్మ్ దట్ నెవర్ గివ్ ఎనీ వాల్యూ టు యూ. ఇది ఫస్ట్ పెయిన్గా ఉంటుంది, ఎండ పడుతుంది, వాన పడుతుంది, ఒకసారి హార్డ్ బాల్ వస్తుంది, ఒకసారి డైరెక్షన్లెస్ బాల్, దట్స్ ఆల్ ఓకే, బికాస్ దట్స్ ద గేమ్. కాబట్టి గేమ్లో నిలబడడం ఇంపార్టెంట్ అన్న చిన్న అవేర్నెస్ మనకు ఉండాలి. వీ హ్యావ్ టు బి ఇన్ ద ఫీల్డ్ టు స్టార్ట్ ద గేమ్. ఐఎమ్ ఏ ప్లేయర్ అండ్ ప్లేయింగ్ ద గేమ్. ఎస్, we all need to play the game. మీ కెపాసిటీలో, డోంట్ కంపేర్. ఆది సార్కి బాగొచ్చు, లక్ష్మి గారికి బాగొచ్చు, రఘు గారికి వచ్చు. నో, డోంట్ డూ దట్. నౌ యూ స్టార్టెడ్ ద గేమ్, ప్లే ద గేమ్. ఎస్, విత్ యువర్ ఓన్ స్పీడ్ అండ్ పేస్. అది మనం చూస్తున్నాం. ఎస్, హ్యావింగ్ సెడ్ దిస్, ఇవన్నీ చెప్పినా కూడా, నేను ఎంత చెప్పినా మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీ మనసు ఏం చెప్తుంది? మీ మనసు ఎన్ని చెప్తుంది? Yes, it will still 100 things. ఎమోషన్స్, మీ ఎమోషన్స్ ఏదో గుర్తొస్తాయి, మీ బిలీవ్స్ ఏదో అడ్డం వస్తాయి, మీకు మీ చాయిసెస్ ఏదో గుర్తొస్తాయి. ఎస్, మీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, నాకు కుదరదు సార్, మా అత్తకి బాగాలేదు, మా అమ్మకి బాగాలేదు, మా నాన్నకి బాగాలేదు, ఏదో వస్తుంది. మీ బాడీ, అబ్బా ఇదేం సార్ గంట సేపు ఇక్కడ కూర్చోవాలా, అది నాతో అవ్వదు సార్, అది వస్తుంది. ఐడెంటిటీ, అరే ఇప్పుడు ఎక్కడ చదువుతామండి, ఇదేంటి ఆయన ఏదో జస్ట్ క్లాస్ అంటే ఏదో అనుకున్నాను, అది మన వల్ల అవ్వదు. ఐడెంటిటీ కమ్స్. రిలేషన్షిప్, మా హస్బెండ్కి ఇష్టం లేదు సార్, మా పిల్లలకి ఇష్టం లేదు సార్, వస్తాయి ఫాస్ట్ మెమరీస్. ఆల్ ద డిస్ట్రాక్షన్స్ విల్ కీప్ ఆన్ పోకింగ్ యూ నాట్ టు డూ వాట్ యూ సపోజ్ టు డూ. ఎస్, మీరు ఎంత ప్లేయర్ అయి మీరు గ్రౌండ్లో నిలబడి మ్యాచ్ ఆడదామన్నా కూడా ఆల్ ద డిస్ట్రాక్షన్ 365 degrees ఆర్ విత్ యూ. ఈ అవేర్నెస్ ఎంతమందికి ఉందని టైప్ అయ్యింది చాట్ బాక్స్. సో ఇక్కడ కూర్చున్నా కదా సార్, కూర్చున్నంత మాత్రం ఏం అవ్వదండి. ఎస్, యూ టేక్ ఇన్ ద ఫస్ట్ స్టెప్, బట్ డిస్ట్రాక్షన్స్ ఆర్ ప్లేయింగ్ అలాంగ్ విత్ యూ. మీరు ఎంత బలంగా ప్లే చేస్తున్నారో అంత బలంగా అవి కూడా ప్లే చేస్తాయి. మీరు ఎంత ఇష్టంగా ఆట ఆడాలనుకుంటున్నారో అంత ఇష్టంగా అవన్నీ మిమ్మల్ని ఆట ఆడకుండా చేస్తాయి. కొద్దిసేపు పడుకుందాం సార్, కొద్దిసేపు ఫోన్లో మాట్లాడదాం, కొద్దిసేపు రీల్స్ చూద్దాం, కొద్దిసేపు ఏదో సీరియల్ చూద్దాం, కొద్దిసేపు సినిమా చూద్దాం, కొద్దిసేపు షాపింగ్ వెళ్దాం, కొద్దిసేపు ఊరు వెళ్దాం సార్, కొద్దిసేపు టూర్ వెళ్దాం, ఎన్నెన్నో చెప్తుంటుందండి. బికాస్ యూఆర్ ఆల్ లోడెడ్ విత్ టూ మెనీ డిస్ట్రాక్షన్స్ ఇన్ లైఫ్. బట్ అవర్ కమిట్మెంట్ ఈస్ అవర్ కమిట్మెంట్. నెక్స్ట్ 21 days ఆల్రెడీ మన కమిట్మెంట్ అయిపోయింది. ఎస్, క్లియర్? ఇంతవరకు క్లారిటీ వచ్చిందండి? ఇట్స్ ఓకే, రైట్. సో ఈ క్లారిటీ మనకు ఉంటే దట్స్ ఎనఫ్. నౌ మన గేమ్ ఇక్కడ మొదలవుతుంది. ఎస్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఇప్పటివరకు మనం నేర్చుకున్న సమ్మరీ ఒకసారి టైప్ చేయండి. వాట్ ఈస్ దట్? ఇప్పటివరకు మనకు ఒక 1/2 hour అయిపోయింది. 1/2 hourలో మనం వాట్ ఈస్ ద లెసన్స్, వాట్ ఆర్ ద కమిట్మెంట్స్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే మనం చెప్పుకున్న ఒక 4-5 పాయింట్స్ క్లియర్గా మీ మనసులో ఉండాలి. హ్యావ్ టు బీ షార్ప్ ఇయర్. ఎస్, అవేర్నెస్ సూపర్ అండి. ఎస్, చూస్తే ఏం రాదు, చేస్తే వస్తుంది. సూపర్. ఓల్డ్ సెల్ఫ్ సూపర్ అండి, గంగా ప్రసాద్ గారు, వెరీ నైస్. అవేర్నెస్, ప్రవీణ్ గారు. నౌ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ఇట్. ఎస్, ఓల్డ్ సెల్ఫ్ అందరికీ ఉంటుంది, డోంట్ వరీ, వీ బ్రేక్ దట్, వీ క్రియేట్ ద న్యూ సెల్ఫ్. ఎస్, అవేర్నెస్, 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 అవేర్నెస్. ఈ 21 days అవేర్నెస్ పెరుగుతుంటుంది. రైట్. కమిట్మెంట్, మీరు అందరి కమిట్మెంట్. ఎస్, 100% ట్రాన్స్ఫర్మేషన్. జీవన్ జ్యోతి గారు, అబ్సల్యూట్ అండి. యు ఆర్ హియర్ టు ట్రాన్స్ఫార్మ్ అయ్యే బయటకు వెళ్తారు మీరు. ఓకే, చేంజ్ ద లాంగ్వేజ్. సూపర్ అండి, చేంజ్ ద లాంగ్వేజ్. నేను లెగవన్ సార్, కష్టం సార్, నాకు తెలుసు కష్టం అని, బట్ డోంట్ టాక్ దట్ లాంగ్వేజ్, బికాస్ దట్ ఈస్ ఎగ్జిబిటింగ్ అవుట్ సైడ్. వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్ సీ అవుట్ సైడ్. బట్ మనకి ఎందుకంటే రివర్స్ అర్థమవుతుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. నో, ఇట్స్ నాట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ యువర్ పర్సెప్షన్, యువర్ మీనింగ్ మేకింగ్, క్రియేటింగ్ అవుట్ సైడ్ అవుట్కమ్స్. కాబట్టి need to be in the field. Super. Now we are all players. We started the play. Yes. అలానే ఫస్ట్ స్టెప్ కూడా తీసుకున్నాం. we taking the first step just by being here. 5:15 నేను ఇక్కడ ఉంటాను, 5:15 5K. నేను 10 నిమిషాలు లేట్ రావచ్చు, నాకు చిన్న ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి, బట్ ఫర్ యూ ఇట్ ఈస్ 5. ఎస్, డోంట్ సే నేను ఒక 5 నిమిషాలు లేట్ వస్తాను. డోంట్ టాక్ ఆల్ దోస్ థింగ్స్.
ఎందుకంటే అవి అవి ఎగ్జిక్యూట్ అవుతాయి మన లైఫ్లో. డోంట్ డూ దాట్. ఎస్, సూపర్ అండి. ఇంకా ద ఎబిలిటీ టు వాట్ వీ హ్యావ్ టు డూ. సూపర్ అండి ప్రసాద్ గారు, అద్భుతం. సో యూ హ్యావ్ ఆల్ ద ఎబిలిటీస్. మళ్ళీ చెప్పుకోకండి నాకు రాదు సార్, నాకు అర్థం కాదు సార్. నో, డోంట్ టాక్ ఎనీథింగ్. యూ హ్యావ్ ద ఎబిలిటీ, రైట్? బిలీవ్ అండ్ ఫీల్. అద్భుతం అండి. బిలీవ్ అండ్ ఫీల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. బిలీవ్ అండ్ ఫీల్. యూ హ్యావ్ టు బిలీవ్ అండ్ యూ హ్యావ్ టు ఫీల్. ఎవరైతే బిలీవ్ అండ్ ఫీల్ లేదా ఈ ఫీల్ గురించి ఒక రోజంతా చెప్పుకుందాం రానున్న డేస్లో, బికాస్ దట్ చేంజ్ ద గేమ్. సో బిలీవ్ అండ్ ఫీలింగ్. సూపర్ కామేశ్వర్ గారు, సూపర్. ఎస్, చూడండి ఎన్ని లెర్నింగ్స్. ఇట్ మే బి లైక్ వీ స్పెండ్ 30 minutes, but it completely, we're all on the same game and we started it so nice. Yes, this is only one thing I need from all of you. ఇది ఉంటే then we start our journey and we make it more memorable, loaded with multiple distractions. Super అండి మురళి గారు. ఎస్, హ్యావింగ్ సెడ్ దిస్, అన్ని వ్యాన్ గుర్తొస్తుంటుంది, పిల్లలు గుర్తొస్తుంటారు, ఉప్మా గుర్తొస్తుంది, బాక్స్ గుర్తొస్తుంది, వాళ్ళు బట్టలు వేయాలి, రెడీ చేయాలి, బస్సు ఎక్కించాలి, వంటలు పెట్టాలి, బాక్స్ రెడీ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, బాస్ గుర్తొస్తుంటాడు, ఇక ఇవన్నీ నడుస్తుంటాయి. ఎస్, ఆల్ దీస్ ఆర్ డిస్ట్రాక్షన్స్ ప్లేస్. సార్ నాకు ఏ ఇబ్బంది లేకుంటే నేను చేస్తాను. నో నో నో, అన్నీ ఉంటాయి. స్టిల్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద గేమ్ అండ్ యూ హ్యావ్ టు ప్లే. ఇంటర్నల్ కమ్యూనికేషన్. సాయిలక్ష్మి గారు, అద్భుతం అండి. ఇంటర్నల్ కమ్యూనికేషన్, వాట్ యూ స్పీక్ ఇన్సైడ్ దట్ ఎగ్జిబిట్ అవుట్ సైడ్. మనం ఏది మాట్లాడతాం అదే బయటకు వస్తుంది. కాబట్టి ఆ లాంగ్వేజ్ టు బి. ఎస్, ఈ జర్నీ మొత్తం డీకోడింగ్ ఇంటర్నల్. మనం మొత్తం మన ఇన్నర్ జర్నీనే మనం చేస్తున్నాం. చేంజ్ ద లాంగ్వేజ్ డిస్పైట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎస్, ఛాలెంజెస్ ఎమ్మటే కళ్ళమ్మ నీళ్ళు, ఇట్లయిపోయింది అట్లయిపోయింది, మనం చేయలేం, మనకు కాదు. నో, దట్స్ ఓన్లీ. అందుకని డోంట్ క్విట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరం వీఆర్ హియర్ టు, ఇట్స్ ఎ లాస్, దట్స్ ఓకే అండి. వీ లూజ్ 1 day, దట్స్ ఓకే. వీ లూజ్ 2 days, దట్స్ ఓకే. వీ లూజ్ 3 days, దట్స్ ఓకే. ఆల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ డోంట్ డిసైడ్ టు క్విట్. ఇక్కడ క్విటింగ్ అంటే ఏంటి? నేను రేపు నుంచి స్వయంకి రాను, నా వీడియో ఆన్ చేసుకోను, మీరు చెప్పింది చేయండి సార్, దట్స్ ఎ క్విటింగ్. డోంట్ డూ క్విటింగ్. మీకు అర్థమవుతుంది, అర్థం కాదు, కష్టంగా ఉంటుంది, అండ్ దోస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. లెట్ ఇట్ బి. ఎస్, అండ్ బై ద వే, ఈ 92 మందిలో దాదాపు 20 మంది కంటిన్యూస్గా 200 రోజులు 5am చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని దెర్ ఇస్ నథింగ్ లైక్, ఇది చాలా బ్రహ్మ పదార్థం సార్, అందరు మనుషులు లాంటి వాళ్ళు చేయలేదు, అటువంటిది ఏం లేదు. మీ మధ్యలోనే ఒక 20 మంది కంటిన్యూస్గా 200 రోజుల నుంచి ప్రతిరోజు షార్ప్గా 5:15 చేస్తున్నారు. 200 days అంటే మోర్ దాన్ 7 months కంటిన్యూస్గా, వితౌట్ మిస్సింగ్ సింగిల్ డే, నాట్ ఈవెన్ 1 second 1 minute లేట్. 5 means 5, 500, that's a 5, not even 501. Yes, so kabatti nothing is so tough, everything is easy and simple. Layers of distraction. Super. Yeah, so this is a message. Just we watch 1 or 2 videos. Yeah, so దీనంతటికి నేను చెప్పాను, దీనంతటికి మన జర్నీ మొత్తానికి మూలంగా ఏముందంటే యువర్ బిలీఫ్ అండ్ యువర్ ఫీలింగ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ అండ్ ఫీల్, we lose the ability to perform. ఎస్, మనల్ని ముందుకు నడిపిస్తుందంటే మన నమ్మకం మనల్ని నడిపిస్తుంది. మనల్ని ముందుకు నడిపిస్తుందంటే మన అనుభూతి మనల్ని నడిపిస్తుంది. సార్ ఫైవ్లో జాయిన్ అయితే నా లైఫ్ బాగుంటుంది, దట్ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. సార్ 5am is there for my progress. ఇట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టు ఆది, వాట్ హ్యాపెన్ టు లక్ష్మి, వాట్ హ్యాపెన్ టు గంప సార్, అవన్నీ మనకు అనవసరం. అదేదో జరుగుతుంటుంది. బట్ వాట్ ఐఎమ్ గెటింగ్, మనందరం పోయి మనందరికీ అంటే మనకంటే పక్కనోడి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. సో డోంట్ ప్లే దట్ గేమ్. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, లెట్ దెమ్ ప్లే దేర్ గేమ్. బట్ మనం ఎందుకున్నాం? దట్స్ మోర్ ఫోకస్ ఏరియా. నాకు ఆరోగ్యం బాగాలేదు, మై ఆరోగ్యం హ్యాస్ టు ఇంప్రూవ్. నాకు కొంచెం మనీ బ్లాక్స్ ఉన్నాయి, ఐ హావ్ టు క్లీన్ మై మనీ బ్లాక్స్. యూ ప్లే యువర్ గేమ్. ఎస్, నౌ వీ సీ వన్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ బిలీఫ్. ఎస్, శ్రీదేవి గారు, ఫోకస్ ఆన్ అవర్ యాక్టివిటీస్. మన యాక్టివిటీస్ మనం ఫోకస్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ దట్ బిలీఫ్, దట్ వన్ బిలీఫ్ విల్ చేంజ్ అవర్ లైఫ్ అండి, కంప్లీట్గా చేంజ్ చేస్తుంది, నో డౌట్ ఇన్ దట్. యా, సో వీ సీ పవర్ ఆఫ్ బిలీఫ్. ఎలా ఈ 5am క్లబ్ మన లైఫ్లో చేంజ్ వస్తుంది అనేది వీ సీ ద పవర్ ఆఫ్ బిలీఫ్, దెన్ వీ ఫర్దర్ కంటిన్యూ. ఎస్,
Yes. So for how many of it is a Balban moment? Type BOM in the chat box. Yes. Super and super Rahul. This is the life and this is the life. This is a reality. Yes. And we have the same potential. Same potential. What potential Abraham Lincoln had, we have that. What Mother Teresa had, we have that potential. Yes. What Gandhi had, we had the same potential. So at a creation, for everyone it is same. సో ఎప్పుడైతే భగవంతుడు మనకు జన్మనిచ్చాడో అట్ ద క్రియేషన్ లెవెల్ టు ద సుప్రీం వీఆర్ ఆల్ సేమ్ వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ సుప్రీం. గాంధీకి కొంచెం ఎక్కువ, ఆది కొంచెం తక్కువ, అట్లేం లేదు. వీఆర్ ఆల్ వన్. బట్ హౌ వీఆర్ యూజింగ్ ఇట్, దట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఇక్కడ మీరు చూసిన కొన్ని పర్సన్స్ నేమ్స్ టైప్ చేయండి చాట్ బాక్స్లో. టైప్ ఫ్యూ పర్సన్ నేమ్స్ ఇన్ ద చాట్ బాక్స్. వీడియో చూసాం కదా, ఆ వీడియోలో మీరు చూసిన కొంతమంది పేర్లను టైప్ చేయండి. అబ్రహం లింకన్, సూపర్. సచిన్, అంబానీ, ఒబామా, అంబేద్కర్, ఎస్. నెల్సన్ మండేలా, గాంధీ, సూపర్ అండి. ఇంకా ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఎంతమంది చూసారు? ఐన్స్టీన్, ఎస్. వీళ్ళందరూ కొన్ని వందల వేల సార్లు రిజెక్ట్ అయిన వాళ్ళ లైఫ్లో. యు నేమ్ ఎనీ వన్ అమాంగ్ దిస్. అబ్రహం లింకన్, హౌ మెనీ టైమ్స్ హీ ఫెయిల్డ్ యాజ్ అ contestant for various posts in his life. Most of the time he's a failure till he become as a president of America. Yes. Alan Einstein is thrown out of the school. He is unfit to education. Thomas Alva Edison 10,000 times failed. So everybody is vexed with his attitude, but still finally achieved his mission. And say underlo em jarigindi, what is the outcome? Can come someone summarize? వీళ్ళందరిలో బలంగా ఒకటి ఉందండి. What is that one thing? Can someone share that? So despite challenges, despite troubles, despite somebody criticizing, వీళ్ళందరూ సూపర్ అండి. శేఖర్ గారు, కమిట్మెంట్ అండ్ బిలీఫ్. ఎస్, హ్యావ్ ఎ డ్రీమ్, డేట్ టు చేస్ ఇట్. సూపర్. శ్రీదేవి గారు, అద్భుతం అండి. సో దే హ్యావ్ ఆల్ హ్యావ్ ద డ్రీమ్ అండ్ ద బిలీఫ్ అండి. డ్రీమ్ ఈజ్ ఓకే. డ్రీమ్స్ మనందరికీ ఉన్నాయి డ్రీమ్స్, but they believed it. Okay. And don't forget, they're all simple common human beings like you and me. Type in the chat box. అందరూ సాధారణ వ్యక్తులు అండి, సర్వసాధారణ. ఇంకా మనకు చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. మనకు ఒక సొంత ఇల్లు ఉంది, కొంత మనీ ఉంది, కొంత జాబ్ ఉంది. వేర్ ఆల్ సో మెనీ హయ్యర్ ఫ్యాకల్టీస్ మనకు ఉన్నాయి. కానీ ఈ మాత్రం కూడా మీ వాళ్ళే వీళ్ళంతా కూడా. అక్కడి నుంచే వాళ్ళ జర్నీ మొదలైంది. ఏదో వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకి బాగా ఉండి వాళ్ళు చదివిస్తే చదువుకున్నో, ఇట్ ఈస్ నాట్ దైర్ లైఫ్. ఎస్, అంతకంటే కింది పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళు అనుకున్న సాధించిన గొప్ప గొప్ప వాళ్ళు. కాబట్టి ఒక చిన్న మెసేజ్ టు ఆల్ ఆఫ్ us, ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపన్. సో నౌ యూ హ్యావ్ టు టెల్, ఆర్ యూ బిలీవింగ్ సెల్ఫ్ ఆర్ నాట్. అందుకే చెప్పాను, బిలీఫ్ అండ్ ఫీలింగ్, ఈ రెండు ఉంటే మనం సాధిస్తాం. ఎస్. అండ్ వి వాచ్ వన్ మోర్ వీడియో జస్ట్ టు గివ్ ద బిలీఫ్. చాలా మందికి ఏంటంటే మనం కరెంట్ రియాలిటీనే మనం చూస్తుంటాం. ఈ రోజు ఉంది కాబట్టి ఇంతే సార్ నా లైఫ్, నాకు 10,000 వస్తుంది అంతే సార్. వీ నెవర్ ఏబుల్ టు సీ సంథింగ్ బియాండ్ ఇట్. కాబట్టి అక్కడే మనం ఉంటున్నాం. Years ago, Dubai looked like this. People lived a very simple life. The city didn't have any skyscrapers, and the world didn't even know it existed.
Everything changed in 1966 when the small village discovered oil under its soil. But the visionary ruler of Dubai quickly realized that the oil wouldn't last forever. So he created a plan for a city that wouldn't depend on oil money and began building an infrastructure. But unfortunately, his ambitious projects were too expensive and he died before his dream became reality. When his son Sheikh Mohammed wanted to continue his dad's work, he was told by government officials that it would be impossible and that he would fail. Of course, he proved them wrong and went on to build the world's tallest building, the world's largest man-made island, and transform Dubai into a city that the whole world wants to visit. This goes to show that you should never quit just because the odds are against you. Yes. So ఎంతమందికి అర్థమవుతుందండి? So the leader is a person who can see what is invisible. అంటే మన కళ్ళ ముందు లేని దాన్ని చూడగలిగిన వాడు లీడర్ అండి. నౌ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐఎమ్ ఎ లీడర్, ఐ కెన్ క్రియేట్ మై లైఫ్. సో ఉన్నది ఉందండి, మనకు 10,000 లేదు, దట్స్ ఓకే. దాని గురించి ఏం మాట్లాడదాం? సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎంతసేపు మాట్లాడదాం? ఆరోగ్యం బాగాలేదు, ఎంతసేపు మాట్లాడదాం? బట్ యూ ఆల్ హ్యాస్ టు బికమ్ ఎ లీడర్ అండ్ సీ వాట్ ఈస్ ఇన్విజిబుల్. మనకు కనిపించింది, మనం కష్టం అనుకున్నది చేయడం చాలా ఈజీ అండి, ఇఫ్ యూ బిలీవ్. సో దుబాయ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందల ఎగ్జాంపుల్స్ అండి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దాని మీద ఒకటి చూపించాను, యూ కెన్ నేమ్ ఇట్ సిమిలర్ కైండ్ ఆఫ్ మోడల్. ఎస్, దుబాయ్ ఒకప్పుడు తినడానికి లేక సో మెనీ పీపుల్ యూస్ టు డై. ఇఫ్ యూ గో బ్యాక్, ఒకప్పుడు అంటే ఒక 10,000 సంవత్సరాల క్రితం కాదు, ఒక 50 years బ్యాక్, 1950s 1960s లేదా 1970s మధ్యలో కూడా. బట్ నౌ దిస్ ఈస్ ద డెస్టినేషన్ దుబాయ్ అండి. సౌదీ కంటే కూడా దుబాయ్ మే బి ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్, సో దుబాయ్ ఇస్ అ డెస్టినేషన్. నౌ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారైనా చూసుకోవాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే దుబాయ్ అని వస్తుంది. ఎస్, ఎలా సాధ్యమైంది? ఒక 40 years ఆఫ్ టైంలో. దట్స్ అ విజన్ ఆఫ్ ద లీడర్. హీ వాంట్ టు చేంజ్ ద ఫేట్ ఆఫ్ ద దుబాయ్ మదర్ల్యాండ్. ఎస్, సైక్ మహమ్మద్ హూ ఈస్ ద కింగ్. దట్స్ వై ఇంకా అక్కడ కింగే ఉందండి. కింగ్ ఈస్ ద స్టిల్, మనం ఆశ్చర్యపోతాం. కింగ్ మనంతా మనంతా ఏదో ప్రజాస్వామ్యం అని, లీడర్షిప్ అని, ఏదో ఎలక్షన్ ఏం నడుస్తుండే. నో, నథింగ్. People are so happy, people are so contented, people feel him as a god because of the prosperity they created, because of the vision they created, because of the comfort they are creating to the motherland. So antakante em kavali? Still they are accepting him as a king and a god, because that's a vision of a leader. He is our god, he is our leader, he is our god. So this all created by one person, one vision. If you take a similar case in South Korea and North Korea, how that has been there. So this is a choice. The choice you are making under South Korea, North Korea, 70 years back, both are same. Drought, thindanile antundi. But at some point in time, they decided to bifurcate and focus because their approaches are different. Akkadi nunchi chusukunte 70 years lo ippudu South Korea is one of the leading. We name it, that is coming from South Korea. You name it LG, you name it Samsung, you name it some vehicle, car, Honda, Hyundai, something. They all genius people of the motherland. అక్కడ వచ్చి ప్రపంచం మొత్తం వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించారు. నౌ ఈచ్ వన్ ఈక్వల్ టు వన్. ఇప్పుడు సామ్సంగ్ సేల్స్ కుడ్ బి ఇండియా జీడిపి మైన్ ఉండొచ్చు, రఫ్గా ఓన్లీ వన్ కంపెనీ. నౌ ఇఫ్ యూ లీవ్ ఇట్, సామ్సంగ్ ఎలోన్ కెన్ లీడ్ సౌత్ కొరియా ఫర్ మేబీ నెక్స్ట్ 100 years. దాని కింగ్, రూలింగ్, ట్యాక్సెస్ ఏం అవసరం లేదు. స్టిల్ ఇన్ దుబాయ్ దెర్ ఇస్ నో ట్యాక్స్, because the income of money is much higher than the expenses. మళ్ళీ ట్యాక్స్లు ఎందుకు? మనకి ఇక్కడ 10 లక్షలు సంపాదిస్తే 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. రేపు నువ్వు ట్యాక్స్ కట్టకపోతే రేపు నీకు వాటర్ కూడా రావు. కట్టినా రావట్లేదు, కట్టకపోతే అసలు ఏముంటుందో తెలియదు. బికాస్ దెర్ ఈస్ నో లైక్ మనీ క్రియేషన్. మనీ క్రియేషన్ అంటే నీ దగ్గర పన్ను తీసుకోవడం, ఏదో చేయడం. అంతకుమించి గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ ఈస్ అ డౌట్. బట్ దెర్ ఆర్ కంట్రీస్ where government is still Dubai lekapothe, if you birth take in Dubai, if you don't work also your life is guaranteed. No need, no జీవించడానికి life nothing. అర్థమవుతుందండి? This is a wealth created by the king. So if you say put a letter to the king office that I am unable to work, I need
2,000 rupees per month as for my survival. Then get sanctioned. That's it. You take the money from the king and you leave. So బతకడానికి నీకేం అవసరం లేదండి. But if you want to excel in life, you have to work. అంత వెల్త్ క్రియేట్ చేశారు. This is possible just because one vision, this one of the king. Yes. So now, as you said, I'm a leader, I create my life. You can create your life of your choice. మీరు ఏది అనుకుంటే చేయొచ్చు అండి. But are you believing and feeling? Type in the chat box. I am believing and feeling I am a leader. So if you believe and feel you are a leader, then everything will fall and come to your feet. There is no doubt in that. For that, you need to believe and feel. So I am believing and feeling I am a leader. Yes, ఎంతమందికి అర్థమవుతుందండి? సత్య గారు క్లియర్? ఇప్పుడు చెప్పుడు ఏమైనా అర్థమవుతుందా? సో ఎందుకు చాలా మంది వీడియోస్ ఆఫ్ చేశారు? సత్య గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎస్, అర్థమవుతుందా? సూపర్. సో ఆర్ వి బిలీవింగ్ సెల్ఫ్? ఎస్, బిలీవింగ్ సెల్ఫ్ అన్న ప్రతిసారి అంతకంటే బలమైన ఛాలెంజ్ కనిపిస్తుంటుందండి. డోంట్ వరీ అన్ దట్. మీరు బిలీవ్ అన్న ప్రతిసారి ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనే క్వశ్చన్ ఆబ్వియస్గా వస్తుంది. బట్ అవర్ ఫోకస్ షుడ్ బి on the goals or on the mission, on the vision of what you want to achieve in this life. Sir, challenges ఉన్నాయి కదంగా, అవి అంతే సార్, ఇంకా అవ్వదు సార్, మీకు తెలియదు సార్. దిస్ డోంట్ గో దట్ సైడ్ ఆఫ్ ఇట్, బికాస్ అది ఎప్పుడు ఉంటుంది. బట్ వాట్ యూ కమ్యూనికేట్ టు సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో క్లారిటీ వచ్చిందండి. వై వీ సా దీస్ వీడియోస్ ఇస్ దే ఆర్ లైక్ ఎ కామన్ మెన్. మీరు నేను ఎలానో వాళ్ళు అంతే. బట్ దే క్రియేటెడ్ ద లైఫ్ which we are speaking for years. ఈ భూ ప్రపంచం ఉన్నంత రోజులు వాళ్ళ క్రెడిబిలిటీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అంత వెల్త్ ప్రాస్పరిటీ క్రియేట్ చేశారు బికాస్ ఆఫ్ ద విజన్. సో మన లైఫ్కి సంబంధించిన విజన్ మనకు ఉండాలి. దెన్ అది స్లోగా స్టెప్ బై స్టెప్ ఎలా సాకారం చేసుకుంటాం, దట్ వీ సీ ఇన్ దాన్ని ఎలా చేద్దాం అనేది నెక్స్ట్ చూద్దాం. ఎస్, సో వేరే మార్గం ఏం లేదండి. సింపుల్, చాలా సరళంగా, చాలా సంక్షిప్తంగా, చాలా సింపుల్ స్టెప్స్తో మన లైఫ్ కంటిన్యూ అవుతుంది. సో ఓన్లీ వే ద 5 AM Club, మేక్ యువర్ మార్నింగ్ అండ్ ఎలివేట్ యువర్ లైఫ్. దిస్ ఓన్లీ ద మంత్ర. ఇక్కడ మనం చెప్పుకునే మీకు 18 ప్రిన్సిపల్స్ ఉంటాయి. 18 ప్రిన్సిపల్స్, 18 టెక్నిక్స్ అండ్ టూల్స్. ఎస్, సో యూఆర్ ఓన్లీ కంప్లీట్లీ ఎరేసింగ్ ద ఓల్డ్ యూ అండ్ క్రియేటింగ్ ద న్యూ సెల్ఫ్. అండ్ హౌ దిస్ హ్యాపెన్స్? 18 tools we follow, that 18 tools will change our life. అంతకు మించి ఏం లేదు. సో దిస్ ఇస్ ది సింప్లెస్ట్ జర్నీ. We started on 27th November 2024. So this day you can write in your life, this will change you completely. Yes. And with this we can close for today. The make ఏదైనా questions ఉంటే we'll take for 5 minutes. We can just chit chat for 5 minutes. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా we can talk for 5 minutes and we can close it. ప్రతిరోజు ఒక అద్భుతమైన టాపిక్ అండి. just 1 or 2 days we talk in general. తర్వాత నుంచి స్పెసిఫిక్గా ప్రతిరోజు ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో వచ్చిన ఎసెన్స్ ఉంటుంది. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ లైఫ్లో ఎంతో కొంత మార్పు డే బై డే మొదలవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ 21 days, ఇఫ్ యూ ఓపెన్ అండ్ సీ, యూ రీచ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ యువర్ లైఫ్. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. బట్ ఫర్ దట్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ మీ completely. Don't put your thoughts, don't put your judgment, nothing. Just do that. And after that we can talk anything. Yes, ఎందుకంటే అది మీకు అర్థం అవడానికి ఒక 10 రోజులు పడుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ. బట్ యూ కంప్లీట్లీ బిలీవ్ అండ్ ఫీల్ దట్ యు ఆర్ యాక్సెప్టింగ్ ద చేంజ్. మీరు చేంజ్ యాక్సెప్ట్ చేయకపోతే నేనేం చేయలేను. చేంజ్ కొత్తగా ఉంటుంది, మేబీ కొంతమంది కష్టంగా కూడా ఉంటుంది. డోంట్ వరీ ఆన్ దట్ సైడ్. యా, దిస్ ఇస్ ద మెసేజ్. అండ్ అవర్ జర్నీ స్టార్టెడ్. వీ టేకెన్ ఫస్ట్ స్టెప్ అండ్ వీ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఫ్రమ్ దేర్. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం. Right. So any question to anyone? Just raise your hand and ask. Change accepted. Super. Change accept cheyali. Very nice. Right? Inka, ఎవరికైనా క్వశ్చన్ ఉందా? Any question to anyone?
No question. All good. So good to go, right? Super. Thank you so much. Yes, Naveen Reddy sir. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. Yes. అంటే నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇది చేశాను. నేను Super. అచీవర్ని నేను ఏప్రిల్ నుండి 5 క్లబ్ లో కంటిన్యూగా ఉంటున్నాను. స్టార్ క్లాసెస్ వల్ల నేను గొప్పగా నేర్చుకున్నది ఏంటంటే ప్రజెంట్ స్థితిలో ఉంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయగలుగుతున్నానో దానిపైనే ఫోకస్ చేయగలుగుతున్నాను. ఏం చేయకూడదో తెలుసుకున్నాను, ఏం చేయాలో తెలిసింది. నేను ఇంపాక్ట్ సంస్థ ద్వారా స్టార్ క్లాసెస్ వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి చాలా మార్పులు వచ్చాయి. మా ఫ్యామిలీలో కానీ, నా థాట్ ప్రాసెస్ లో కానీ ఎవ్రీడే టు డూ లిస్ట్ ను పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతున్నాను. మీరందరూ నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతుంది. స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏంటి ఇదంతా సరిగా అర్థం కావట్లేదు లేకుంటే ఇది ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. ప్రాక్టీస్ లేకుండా రాదు. ఇప్పుడు మా బ్యాచ్ లో దాదాపు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఎంత లేదన్నా కూడా ఐ థింక్ 300 నుండి 400 మంది క్లాసెస్ కి వచ్చారు. కానీ ఇట్లా అచీవర్స్ కి వచ్చే వరకు చాలా తగ్గింది. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. సో మీరందరూ రెగ్యులర్ గా క్లాసెస్ కి వచ్చి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా నేను అనుభవించిన వాటిని కూడా మీరు కూడా రీచ్ అవుతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Super. Super. No problem, sir. Thank you so much. Super. Right. సో అలా ఆ స్టోరీస్ అన్ని విందామండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. దే హ్యావ్ లాట్ మెనీ స్టోరీస్. ఎస్. ఇంకా కొత్తగా ఈ బ్యాచ్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది సార్? ఫస్ట్ టైం 5 ఉన్నాము అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. సో యూ కెన్ డిజిటల్లీ రైజ్ యువర్ హ్యాండ్. రాహుల్ గారు సూపర్, వెల్కమ్ సార్. ఒకసారి రాహుల్ గారు క్లాప్ చేయండి. రఘు గారు సూపర్, రఘు గారు. ఎస్. కంటిన్యూ ఫర్ 21 days. దిస్ ఈస్ ద సక్సెస్. ఎస్. ప్రదీప్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇందులో చాలామంది 200 రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. సో మై ఇంటెన్షన్ ఈస్ హూ ఈస్ ఫస్ట్ డూయింగ్ దిస్. మిగతా వాళ్ళందరూ రోజు మాట్లాడుతున్నాం, డిఫరెంట్ ఫోరమ్స్లో కలుస్తున్నాం. సో మీరు ఎవరో చెప్తే ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ, బీ ఇంటరాక్టివ్ విత్ మీ. మస్తాన్ రెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, ప్రవీణ్ గారు అండ్ పద్మావతి గారు, వాసుదేవరావు గారు, ప్రసాద్ బాబు గారు, జయమ్మ గారు, సూపర్ సార్. సో దాట్ సో మెనీ న్యూ పీపుల్. సో అందరికీ ఒకసారి క్లాప్ అండ్ జస్ట్ కంటిన్యూ. ఎస్. మీరందరూ కూడా స్లోగా విత్ ఇన్ నో టైమ్ యూ హ్యావ్ టు బికమ్ 5M అచీవర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 200 రోజులు చేసి మళ్ళీ చేస్తున్నారండి. దిస్ ఎ జర్నీ. దిస్ నో సీలింగ్. సార్ నేను 1 నెల చేశాను కదా ఆపుతాను. నో, వీ జర్నీ స్టార్టెడ్, వీ డూ టిల్ ఇట్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు. ఎస్. యా, ఎనీ క్వశ్చన్? సత్య గారు, మురళి గారు, వెంకట్ అండ్ గంగాధర్ గారు, ప్రవీణ్ గారు, శేఖర్ సార్, జయమ్మ గారు. యా, no doubt we can close it here. We'll meet tomorrow. If you have any doubts, yes, ఎవరికి ఉందంటే డౌట్ లేని హ్యాండ్స్ డౌన్ చేయండి. Sir, this is Venkatesh Andi from Vijayawada. Yes, Vijayawada, sir. Vijayawada, super sir. చెప్పండి. Just I'm first time sir మీ క్లాస్ అటెండ్ అవ్వడం. సూపర్ అండి, వెరీ గుడ్. అయితే జస్ట్ ఐ వాంట్ నో దిస్ అంటే కోర్స్ మాడ్యూల్ ఏంటి, ఎలా ఉంటుంది? నేను మీరు 18 మాడ్యూల్స్ 18 చాప్టర్స్ 18 చాప్టర్స్ ఎస్ యా అది ఉంటుందని చెప్పేసి చెప్పారు. అండ్ దాన్ని ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. కెన్ ఐ నో దట్ ఎనీ సంథింగ్ వన్ సింగిల్ సెంటెన్స్ లో ఏమైనా తెలుసుకోవచ్చా? చూడాలని ఉందా? ఎందుకు లేదు నథింగ్ లైక్ దట్ సార్. టు ఈగర్ టు నో దట్స్ ఇట్. అంతేనా? ఓకే. సో యు ఆర్ కమిటెడ్ ఫర్ 21 days. yes sir కమిటెడ్ అంటే చూపిస్తాను, చూపించండి అంతే. yeah sure sir. I will show you, no problem. yeah. సో ఏముంటుంది 21 days? అదే కదా క్వశ్చన్. yes sir. అంతే. ఓకే, రైట్. ఈవేళ చెప్పేయాలా సార్ వెంకట్ సార్? లేకపోతే రేపు చూద్దాం? నథింగ్ మేడం, నథింగ్ లైక్ దట్ మేడం. జస్ట్ ఓన్లీ గ్లిమ్స్ అడుగుతున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, అదర్వైజ్ విల్ నో ప్రాబ్లం. No problem. We'll just see that. ఓకే. సో సార్ ఇలాగ చూపించలాగా ఒక విషయం చెప్తాను మీ అందరికీ నేను. సార్ ఆల్రెడీ నవీన్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఫ్రమ్ ద ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ జర్నీగా మనలో చాలా మంది ఉన్నారండి. అందులో నవీన్ రెడ్డి గారు, గాయత్రి, శ్రీనివాస్ జగల్ల, దెన్ మిస్టర్ వసంత్, స్వదేశీ మ్యామ్, ఇలాగ చాలా మంది ఒక లాంగ్ లిస్ట్ ఉంది. అందులో ముఖ్యంగా ఈవేళ వసంత్ గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వావ్, సూపర్ అండి. అలానే ప్రదీప్ రెడ్డి గారి బర్త్డే. సో ప్రదీప్ రెడ్డి గారి బర్త్డే, వసంత్ గారు Thank you, sir. Thank you so much.
Many, So, many Sanjay గారి మ్యారేజ్ anniversary, sir. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి, Thank you. సూపర్ అండి. మేబీ మీ birthday and happy మ్యారేజ్ డే వల్ల బిగిన్ life. అయింది ఈరోజు. ఎస్, సో దట్స్ ఎ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సార్. సో దీస్ ఆర్ ద 18 టూల్స్ అండి. సంథింగ్ నా బోర్డ్ నా స్క్రీన్ కనిపిస్తుంది. సో ఇఫ్ యూ ఎస్ సార్, ఎస్ సార్. yeah, so this is Yes, sir. yeah, so I written Okay. each number వెనకాల ఒకటి రాశాను. సో అవర్ జర్నీ స్టార్ట్స్ విత్ మార్నింగ్ రిచువల్, డే రిచువల్ అండ్ నైట్ రిచువల్. ఆ రిచువల్స్ లో we have 1 2 3 4 5 6 7 8 9 10 11 15 18 ఇవన్నీ మనం నెక్స్ట్ 21 డేస్ లేకుంటే నెక్స్ట్ 30 డేస్ లో we try to give the best so that you can implement without anyone's assistance. ఎవరి సహాయం లేకుండా మీ పార్టీకి మీరు చేసుకునేలాగా ఉండబోతుంది. That we do. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ న్యూ లర్నింగ్ తీసుకోగలము అని చెప్పి ఒక చిన్న హోప్ తోటి అడిగాను అంతే. నథింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో ఇస్తాను బికాస్ ముందే అది తెలుసుకోవడం అంతేగా ఉండదు కాబట్టి ఐ విల్ షేర్. ఎస్ సార్, షూర్ సార్, షూర్ సార్, షూర్ సార్, షూర్ సార్. రైట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అగైన్ మీట్ టుమారో. యా, రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ యువర్ స్లోగన్. Yes, sir. With Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్, వందే మాతరం. Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Hind, Jai Bharat,